అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డులోని మైసూరు నరిగమ్మ దేవాలయంలో ఈరోజు అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆలయ సంరక్షణ కమిటీ మెంబర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క హిందూ బంధువు అక్కడికి హాజరయ్యి ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. నా తరపున అంటే ఇంతవరకు చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. ఆ దేవాలయాన్ని తరలించేందుకు చాలా కుట్రలు జరుగుతున్నాయి అవి ఇవని. ఇవన్నీ మనకు తెలియదు గానీ, మైసూరు నరిగమ్మ దేవత అనేది ఒక గ్రామ దేవత. అక్కడ ఆ గ్రామమే కాదు, ఆ గ్రామంలోని ప్రజలే కాదు, చాలామంది ఆ అమ్మవారిని నమ్ముతున్నారు. ఆ అమ్మవారితో ఏదైనా తమ కష్టాలు గానీ, తమ కోరికలు గానీ చెప్పుకుంటే నెరవేరుతుందని చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మనము అంటే ఆ నమ్మకం ఉండే వాళ్ళకి అది చాలా బాధ కలిగిస్తుంది అక్కడి నుంచి తరలించడం. అంటే వాళ్ళు కమిటీ వాళ్ళు ఒప్పుకున్నారు, కోర్ట్ ఆర్డర్‌లున్నాయి అవన్నీ ఓకే. కానీ కొంతమందికి అది మనోవేదనగా గురవుతుందనమాట. ఆ గ్రామ దేవతని నమ్మిన వాళ్ళకి గానీ, కొద్దిమందికి చాలామందికి ఇప్పటికి గానీ నాకు పర్సనల్‌గా ఫోన్‌లు చేసి చెప్తుంటారు. చాలా మాకు ఏదో జరుగుతుంది, చెడు జరుగుతుంది అనేది గానీ ఉంది. కాబట్టి మన మనోభావాల్ని దెబ్బతీసేందుకు ఎవరికీ రైట్ లేవు గాబట్టి, అది దాన్ని మనకు నిజము హిందువులందరూ ఐక్యంగా ఉన్నాము అని తెలియజేసుకోనీకి ఎప్పుడో ఒకసారి కార్యక్రమాలు జరుగుతుంటాయి గాబట్టి, దేవత దగ్గర పోయి మొక్కునొచ్చేది ఎలా ఉంటదో, ఎలా చేస్తుంటారో అదే విధంగా ఈరోజు గానీ లక్ష దీపోత్సవాలకొచ్చి మీ మద్దతు తెలపండి. ఒక దీపం ముట్టిచ్చి దేవత మీరెక్కడికి పోవద్దండి, ఇక్కడే ఉండండి అని మీ దీంట్లో గానీ వేడుకోండి అని నేను మీకు పాదాభివందనాలు చేసుకుంటూ కోరుకుంటున్నాను. నమస్కారం.